వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా 2025 సంవత్సరంలో జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి మే 30 వరకు క్రమశిక్షణాయుతంగా మీరు ఉంటారు జీవితాల్లో. ఆ తర్వాత జూన్ 1 నుంచి మరి బుర్ర పనిచేయదు మీకు. వృశ్చిక రాశి వారికి ప్రేమల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలూప్మెంట్లు లేచి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ తల్లిదండ్రులకి చెప్పి మీరు చక్కగా సజెషన్స్ తీసుకోవాలి, పెద్దలకి చెప్పి. లేకపోతే రిపెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతంగా ఉంటుంది మే 30 వరకు మాత్రమే. ఆ తర్వాత ఆదాయాలు కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖర్చులు అధికంగా ఎక్కువైపోతాయి. అసలే జనవరి నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది, పెద్ద పండుగ ఇది. మరి 10 డేస్ తాగేయడమే. అందరూ కూడా పార్టీలు, పబ్బాలు, కోళ్ళ పందాలు, బంధుమిత్రులతో మృష్టాన్న భోజనాలు, మరి ఇవన్నీ కూడా క్రమశిక్షణను కొంచెం మారుస్తుంది. మరి మళ్ళీ అది మే 30 దాటిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయిపోద్ది మీకు. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవాలి. మీరు భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉన్నటువంటి మీరు ఇక మే 30 దాటిన తర్వాత గురుడు అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి ఆయన బుర్రపాడు చేయడం మొదలు పెడతారు మీరు. కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా జాగ్రత్తగా అన్యోన్యంగా ఉండండి. ఇకపోతే విద్యార్థులు ఏది చదివినా మీరు మే 30 వరకే చదువుతారు. తర్వాత చదవమన్నా మీరు చదవరు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ అసోసియేషన్స్తో కానీ పొలిటికల్ లీడర్స్తో కానీ మీరు కనెక్షన్లు పెట్టుకున్నా, పొలిటికల్ ఉద్యమాల్లో మీరు పాల్గొన్న విద్యార్థుల్ని మీ ప్రొఫెసర్లు నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ఫెయిల్ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్ట్రైకులు ఇలాంటి వాటికి దూరంగా మీరు ఉండండి. కొన్ని యూనియన్స్ వస్తున్నారు కదా, మేము చక్కగా వాళ్ళ వెనకాల మేము బిల్డప్లు ఇద్దామని అనుకుంటే యూనియన్లు ఒకరోజు వస్తాయి, రెండో రోజు నుంచి వాళ్ళు రారు వాళ్ళు. అండ్ యూ విల్ బి డిటైన్డ్ ఫర్ ఎవర్. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ప్రొఫెసర్ల దగ్గర మెలుచుకోవాలి, టీచర్స్ దగ్గర. ఎందుకంటే అష్టమ గురుడు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహు వల్ల నేనే రాజు నేనే మంత్రి అని రాణాలాగా మీరందరూ కూడా మే 30 వరకే మీరు ప్రవర్తిస్తారు. ఆ తర్వాత మాత్రము మీ జీవితాల్లో మార్పులు వస్తాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహము పంచస్థితిగతుడు అవడము, మరి మీనములో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు అర్ధాష్టమ రాహువయ్యి మీ సీట్లు మీకు రాలేదని మీరు బాధపడ్డాం కదా, పక్కింటి వాళ్ళకి సీట్లు రాలేదని కూడా మీరు బాధపడ్డాం. అలా సున్నితంగా తయారవుతారు. కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మా చెల్లికి బాగాలేదు, మా అన్నకి బాగాలేదు, ఇట్లా ఏదో ఒక సమస్య, మీ సమస్యలు కాకుండా యాడెడ్గా మీరు సమస్యలు, లేనిపోయిన సమస్యలన్నీ కూడా బుర్రకెక్కించుకొని మీరు కొంచెం ప్రాబ్లం అవడానికి, మీకు మనశ్శాంతి లోపించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళడానికి మంచి తరుణము ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా. పిల్లల్ని గారాబం పెట్టి పాడు చేయకండి, మీరు బాగానే ఉంటారు. మరి అలాగే వివాహాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళలో వాళ్ళ సంసార జీవితంలో మీరు ఇంటర్ఫియర్ కావద్దు అసలు. మీకు భర్తలు ఉంటారు, మీ పెద్ద మనుషులందరికీ భార్యలతో కాపరాలు చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఇంటర్ఫియర్ అయిపోయి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని వాళ్ళేదో చిన్న గొడవలు పట్టుకుంటే దాన్ని మీరు మధ్యలో దూరిపోయి పెద్దవి చేసేసి హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్, అట్లాంటివి వెళ్ళొద్దు. దయచేసి దూరాలు వాళ్ళ మధ్య పెంచొద్దు. అండ్ దిస్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీ పేరెంట్, ఐదర్ ఫ్రమ్ ద బ్రైడ్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద బ్రైడ్ గ్రూమ్ సైడ్. ఎందువల్లంటే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 10 మందిని చూసుకుంటే నా స్టూడెంట్స్లో 8 మంది డైవర్సిటీకి వెళ్ళిపోతున్నారు. అండ్ ద మెయిన్ రీజన్ అండ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఆర్ ద పేరెంట్స్. సో చదువుకున్నటువంటి మీరు మీ విజ్ఞతతో
మీరు ఏవి మీ పేరెంట్స్కి చెప్పాలి, ఎంతవరకు ఎడిట్ చేసి చెప్పాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకపోతే మీకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితాలని మంచి చేసుకొని పేద ప్రజలకు ఉపయోగపడండి. మీరు చదివిందంతా కూడా వికలాంగులకు ఉపయోగపడండి, ముసలి వాళ్ళకు ఉపయోగపడండి. హెల్ప్ ద పూర్ అండ్ హెల్ప్ ద నీడీ, అంతేగాని కొట్టుకు చావడం కాదు ఫర్ అన్నెసరీ రీజన్స్. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి అష్టమ గురుడుని యొక్క దుష్ఫలితాలను మనం మన క్యారెక్టర్తో, మనం యాటిట్యూడ్తో, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జూపిటర్ని మనం సప్రెస్ చేసి పారేయచ్చు, అంతేగాని చెట్టు చుట్టూ తిరగడం, పుట్ట చుట్టూ తిరగడం వల్ల కాదు. సో బీ వెరీ ప్రాక్టికల్. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు, మరి ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే వస్తుంది. మీ బంధుమిత్రులందరికీ కూడా మీరు చక్కటి కానుకలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటటువంటి ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ యూ షుడ్ బి అప్రిషియేటెడ్. అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు, ఫర్ దాట్ మిమ్మల్ని అడ్మైర్ చేయాలి. అండ్ వేగాబాండ్స్గా చిన్నప్పుడు టీచర్లు చెప్పినప్పుడు వినకుండా, పేరెంట్స్ చెప్పినప్పుడు వినకుండా, మీ సొంత అతి తెలివితేటలతో మీ జీవితాలను పాడు చేసుకుని వేగాబాండ్స్గా తయారైనటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి మీ జీవన నిర్మాణం మొదలుపెట్టండి. అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంతేగాని రాశి ఫలాలు బాగున్నాయి, వృశ్చిక రాశి ఫలాలు బాగున్నాయి, బాగా చెప్పారు, నేను రాత్రికి రాత్రి దుప్పటి కప్పుకొని పడుకుంటా, నేను తెల్లారేసరికి కోటీశ్వరుడు అవుతా అనుకుంటే చెప్పిన వాడికి ఏమి ఉండదు, మీకే లాస్. రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు కానీ లాభాలు రావు. కోల్డ్ స్టోరేజెస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీస్ అమ్ముతున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఇనప ఫ్యాక్టరీలు, వేర్ ఐరన్ ఇస్ ఇన్వాల్వ్డ్, అటువంటి వాళ్ళకి మీరు అంత అత్యధికమైనటువంటి ప్రైస్ రాదు, రేటు రాదు. కాబట్టి ఛాందసబద్ధమైనటువంటి డాగ్మాకి, మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీకి అట్రాక్ట్ అవ్వకుండా గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీని పట్టుకొని మీ జీవన నిర్మాణాలు కనుక సాధన చేసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారు దూసుకు వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లల్ని గారాబం చేయకండి, చక్కగా మంచిగా ఈ సంవత్సరంలో నేను బాగుపడాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేసుకున్నప్పుడు ఈ అర్ధాష్టమ శని కానీ, పంచమ రాహు కానీ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇకపోతే ఇల్యూజన్స్లో, ఇన్ఫాక్చుయేషన్లో, భ్రమల్లో అండ్ కన్ఫ్యూజన్లో బ్రతికేటటువంటి మీరు మే 30 తర్వాత ఇంకా కన్ఫ్యూజన్స్లో రాహు పడేస్తాడు. కాబట్టి దీని నుంచి అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటండి అంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు మీరు దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఏమండి మేము మీరు చెప్పిన దానాలన్నీ చేస్తున్నామండి, మరి మాకు మార్పు రావట్లేదండి అంటే దానాలు చేయాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఇవే కాదు ఇంకా ఎక్కువ చేయాలి. అండ్ ప్రాక్టికల్గా కష్టపడాలి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు భవిష్యత్తు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. శుభమస్తు.